సింహరాశి వాళ్ళందరికీ కూడా 14వ తారీఖు జనవరి నుంచి 20వ తారీఖు జనవరి వరకు ఎలా ఉందో చూస్తే, సింహరాశికి అధిపతి సూర్యుడు ఇంతవరకు మనకు ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మరి శత్రు క్షేత్రంలోకి వెళ్తున్నాడు. ముఖ్యంగా 6వ ఇల్లు, ఆరోగ్యానికి సంబంధించిన ఇంటికి వెళ్తున్నాడు. ఈ వారమంతా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రోజు ఆదిత్య హృదయం సూర్యాష్టకం రోజు చదవాలి. సింహరాశి వాళ్ళకి సూర్యుడి యొక్క మార్పు వల్ల మానసికంగా కొంత ఇబ్బందులు, ఆరోగ్యపర సంఘటనలు, అనుకున్నవి కాస్త డిలే జరగడానికి కొంచెం డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ధనస్థానం చాలా బాగుంది. బాగా డబ్బు వస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనటానికి ఎంతో అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం సింహరాశికి చెప్పొచ్చు. సంతానం విషయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళ డెవలప్మెంట్ చూసి బాగా సంతోషిస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అదృష్టం బాగుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సైవిధ్యం కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టం కానీ చూసుకుంటే ఈ వారం అంతా మంచి అదృష్టం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. తండ్రి, పెద్దవాళ్ళ సహకారాలు బాగుంటాయి. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారంగానే చూసుకుంటే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న టైంకి వీసా మంజూరవటాలు, పేరు ప్రఖ్యాతులు పెంచే విధంగా ఉంటాయి. ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది. వ్యాపారస్తులందరికీ మంచి అద్భుతమైన లాభాలు ఈ వారమంతా కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఖర్చులు అదుపులో ఉంటాయి. ఈ రాశి వాళ్ళు రోజు సూర్యుడి మంత్రం 6 సార్లు చదువుకోవడం ఎంతో మంచిది.